రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలో ఒకే ఆకాంక్ష. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాట పట్టాలి, రైతు కష్టానికి తగిన గౌరవం దక్కాలి, మహిళల కలలకు కొత్త రెక్కలు రావాలి, యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు అందాలి, ప్రతి కుటుంబం భవిష్యత్తు గురించి ధైర్యంగా ముందుకు సాగాలి అని. నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను 2024లో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో డబుల్ ఇంజన్ వేగంతో గత రెండేళ్లుగా సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధిని ప్రతి ప్రాంతానికి, సుపరిపాలనను ప్రతి పౌరుడికి చేరువ చేస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు బలమైన పునాది వేసింది కూటమి ప్రభుత్వం. ఈ రోజు ఆ ఆశ విశ్వాసంగా మారుతోంది. ఎన్టీఆర్ భరోసాతో వృద్ధులు, దివ్యాంగులు జీవితాల్లో సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసింది. తల్లికి వందనంతో లక్షలాది తల్లుల కళ్లల్లో తమ పిల్లల భవిష్యత్తుపై నమ్మకాన్ని, అన్నదాత సుఖీభవతో రైతన్న గుండెల్లో ధైర్యాన్ని, స్త్రీ శక్తితో మహిళల అడుగులకు ఆత్మవిశ్వాసాన్ని, స్వేచ్ఛను ఇచ్చింది. దీపం 2తో ప్రతి ఇంటి ఆర్థిక భారాన్ని తగ్గించింది. అన్నా క్యాంటీన్లు లక్షలాది మందికి గౌరవప్రదమైన భోజనాన్ని అందిస్తున్నాయి. B4 పేదరిక నిర్మూలనకు, సమాజాన్ని భాగస్వామిగా చేస్తూ కొత్త ఆశలకు నాంది పలుకుతోంది. ఇళ్ల పంపిణీ ద్వారా లక్షలాది కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తోంది. దివ్యాంగ శక్తి, మత్స్యకార సేవలో, ఆటో డ్రైవర్ సేవలో వంటి పథకాలతో సమాజంలోని ప్రతి వర్గానికి అండగా నిలుస్తోంది. ఇవి కేవలం సంక్షేమ పథకాలే కాదు, ప్రతి కుటుంబ భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచిన నిర్ణయాలు. ఒకప్పుడు అవకాశాల కోసం యువత రాష్ట్రం దాటి వెళ్లేది. ఈ రోజు అవకాశాలు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నాయి. 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించి 20 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తూ ఆంధ్రప్రదేశ్ను అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానంగా నిలబెట్టింది. TCS, గూగుల్, కాగ్నిజెంట్, LG, AMNS, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థల రాకతో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కు కొత్త గుర్తింపు లభిస్తోంది. మెగా DSE, కానిస్టేబుల్ నియామకాలు, జాబ్ క్యాలెండర్ విడుదలతో యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం. ఉత్తరాంధ్రను ఆర్థిక, పారిశ్రామిక శక్తి కేంద్రంగా అభివృద్ధి చేస్తూ విశాఖపట్నాన్ని ఐటీ, డేటా సెంటర్లు, పోర్టు ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. శాశ్వత రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ కోస్తాంధ్రను పరిపాలన, విద్య, ఆవిష్కరణలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి కొత్త దిశను నిర్దేశిస్తోంది. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ రంగాల్లో కొత్త అవకాశాలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు హార్టికల్చర్ హబ్గా రూపుదిద్దుతోంది. పల్లె పండుగతో గ్రామ పంచాయతీలకు 5,000 కోట్ల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులు, 7,000 కిలోమీటర్ల సీసీ రహదారులు, 1.65 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, 40,000 మినీ గోకులాలు, 19 జాతీయ అవార్డులతో గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. పోలవరం, వెలిగొండతో పాటు కీలక సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తూ ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ రోజు యువత కలలు కూడా మారాయి. ఉద్యోగాల కోసం వెతికే స్థాయి నుంచి ప్రపంచాన్ని నడిపించే సాంకేతికతలను సృష్టించే స్థాయికి ఎదుగుతోంది. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేస్తూ AI, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్నాలజీ రంగాల్లో కొత్త అవకాశాలకు బాటలు వేస్తోంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు, మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు, లీప్ విద్యా విధానం, ముస్తాబు వంటి వినూత్న కార్యక్రమాలతో విద్యార్థుల భవిష్యత్తుకు మరింత బలం చేకూరుస్తోంది. సుపరిపాలన అంటే సేవలను సులభతరం చేయడం, పాలనను మరింత పారదర్శకంగా మార్చడం. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1035 సేవలను ప్రజలకు చేరువ చేసింది. డేటా ఆధారిత పాలన, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు, నూతన పారిశ్రామిక విధానాలు, మహిళల భద్రతకు ప్రాధాన్యం, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లుగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని NDA ప్రభుత్వం అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, సామాజిక సాధికారతకు కొత్త దిశను చూపింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గ సహచరుల సమిష్టి కృషితో వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర లక్ష్యాల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. విజయవంతంగా 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే: ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సుస్థిర భవిష్యత్తు. ప్రజల ఆశలను విశ్వాసంగా, విశ్వాసాన్ని విజయంగా, విజయాన్ని ప్రగతిగా మలుస్తూ అంచనాలకు మించి ఫలితాలు అందించింది కూటమి ప్రభుత్వం. ఇదే ప్రజల 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం.